అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ సత్యం శంకర్ మంచిగారి అమరావతి కథల నుండి ఆఖరి వెంకటాద్రి నాయుడు కథను వినబోతున్నారు. సామ్రాజ్యాలు పోయాయి, రాజ్యాలు పోయాయి, జమీందారీలు పోయాయి, చక్రవర్తులు పోయారు, రాజులు పోయారు, జమీందారులు పోయారు. కానీ బాలా చంద్రశేఖర వరప్రసాద్ గారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. ఆయన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వంశరక్తం పంచుకున్న మగసంతు, వెంకటాద్రి నాయుడు గారి 5వ తరం వాడు. ఇప్పటి మాట 30 ఏళ్ల క్రితం సంగతి. శిథిలమైపోయిన వెంకటాద్రి నాయుడు గారి కోటకి మహేంద్ర విలాస్ అని పేరుంటే, తన కోటకి వైజయంతం పేరు పెట్టుకుని వైభవంగా బతుకుతూ ఊరంతా పెద్దొరగారు అనిపించుకుంటూ అలనాటి రాచటీవితో గడుపుతున్న రోజులు. మామూలు గుమ్మాలకి 3 కోట గుమ్మంలో 6 అడుగుల పెద్దొరగారు నుంచుంటే పక్క నుంచి మరో మనిషి వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. గుడి మంటపంలోని వెంకటాద్రి నాయుడు విగ్రహం కోట గుమ్మంలో ప్రత్యక్షమైందా అనిపించేది. మామూలు కుర్చీలు, సామాన్యమైన మంచాలు భరించలేని భారీ విగ్రహం. చెక్కిన శిల్పంలా ఉన్న ఆ భారీ విగ్రహం ముఖం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఆ ముఖం మీద విచ్చుకత్తుల్లాంటి మీసాలు బుగ్గలకి తాకుతూ ఉండేవి. సిల్కు అంగరఖ బంగారు శరీరం మీద వేలాడుతుండగా ఒంగోలు చీమకుర్తీ నుంచి ప్రత్యేకంగా నేయింపించి తెచ్చిన ధోవతి కట్టుకొని ఆయన కోటగుమ్మం మీద కూర్చుని శిథిలమైపోయిన అమరావతిని చూస్తుంటే ఆయన చూపులు ఆ పల్లెటూర్ని చూస్తున్నట్టుండేవి కావు. ఎదురుగా పాడుబడిన కోట దిబ్బ, అదే మహేంద్ర విలాస్, అలనాటి వెంకటాద్రి నాయుడి నివాసం. తన్ను, తన జమీందారీని స్వామికి అర్పించుకున్న ఆ పుణ్యమూర్తిని స్మరిస్తున్నట్లుండేవి ఆ చూపులు. అలా కోట గుమ్మంలో కూర్చొని ఉన్న పెద్దొరగారిని చూడ్డం ఆ ఊరి జనానికి ఓ వేడుక. ఆయన తమని చూస్తాడేమోనని వాళ్ళు గబగబా నడిచి వెళ్లేవాళ్లు. ఆయన స్నానం ఒక విశేషం. విప్పిన అంగరఖ ఓ నౌకరందుకోగా పంచెతోనే స్నానాల గదిలోకి నడిచేవారు. అక్కడ 2 గుండిగల వేణ్ణీళ్లు. ఆ 2 గుండిగల మధ్యను ఓ పెద్ద ఎత్తుపీట. ఆ పీట మీద ఆయనొచ్చి కూర్చోగానే 2 పక్కల నుంచి నౌకర్లు పానకం బిందెలతో వేణ్ణీళ్లు ఒంటిమీద పోసేవారు. ఆ తర్వాత ఓ చెయ్యి ఓ నౌకరుకి అందిస్తే అతగాడు రుద్దేవాడు. 2వ చెయ్యి 2వ నౌకరుకి అందిస్తే అతగాడు రుద్దేవాడు. వరండాలో భారీ వాలు కుర్చీలో ఆయన కూర్చొని ఉండగా జనం పెద్దొరగారి దర్శనం కోసం వచ్చేవారు. ఆయన వచ్చిన వాళ్ల వైపు చూస్తూ మాట్లాడేవారు కారు. ఇంకో పక్కనున్న గుమస్తా వైపు తిరిగి యువతల పక్క వాళ్లతో సంభాషించేవారు. ఎడం పక్క రామస్వామి వచ్చి ఉన్నాడనుకోండి, దొరగారు కుడిపక్కనున్న గుమస్తా సుబ్రహ్మణ్యం వైపు తిరిగి రామస్వామి ఎందుకొచ్చాడో అనేవారు. అప్పుడు రామస్వామి, అయ్యా, ఆ పొలం కౌలు విషయం అంటే దొరగారు గుమస్తాతో, దాని విషయం రేపు చూస్తామని చెప్పండి అనేవారు. అంతే. అన్ని మాటలు మధ్య మనిషి ద్వారానే. రామస్వామి వైపు చూస్తూ గాని అతనితో సరాసరిగాని మాట్లాడేవారు కారు. రాజదృష్టి సోకకూడదనో ఏమో తెలీదు. దాదాపు 70 సంవత్సరాల జీవితంలో తన మనసులోని భావాలను పరులకందనివ్వకుండా కాలం గడిపారాయన. ఆయన సంతోషం, ఆయన దుఃఖం, ఆయన సంబరం, ఆయన కోపం ఎవ్వరూ చూడలేదు. ఎవర్నీ కనిపెట్టనివ్వలేదు. 2 సంవత్సరాలు మాత్రమే జీవించి ఆయన జీవితం పండించిన భార్య వరదరాజేశ్వరమ్మ గారొక్కతికే ఆ గుండెలోతులు తెలిసేమో. ఆవిడ తన్ను విడిచి వెళ్లిన తర్వాత అన్ని కోరికలకు అతీతుడై, నాకిది కావాలని కోరిక, నాకిది వద్దని చెప్పక, అన్నీ ఆ గుండె గుహల్లో దాచుకొని అంతర్ముఖుడై జీవించాడు. 2 సంవత్సరాల దాంపత్య జీవితంలో వరదరాజేశ్వరమ్మ గారు పెద్దొరగారి ఇంటికి దీపం పెడితే ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఇంకో దీపం వెలిగించి వెళ్ళింది. భార్య తన్ని ఒంటరిని చేశాక ఒక్కగానొక్క కూతురు భవానీదేవిని చూసుకుంటూ కాలం గడుపుతున్నా
ఆయనలో సంబరం లేదు. భవానీదేవి గారు బాల్యం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మా నాన్నగారు సంబరంతో పొంగిపోవడం నేను చూడలేదు అంటారు. కూతురి వివాహం రామకృష్ణ ప్రసాద్ గారితో జరుగుతున్నప్పుడు కళ్ళు ఆనందంతో వెలిగాయి గాని ఆయనలోని సంబరపు పొంగులు వెలికి తీసుకొచ్చి భళ్ళు భళ్ళున నవ్వించిన ఘట్టం ఒక్కటే. అది కొంతకాలం గడిచాక భవానమ్మ గారికి కొడుకు పుట్టగా ఆ 5 ఏళ్ల మనవడు, నడక సమంగా రాని మనవడు, తాతగారి తాళం చేతులు లాక్కుని పరిగెత్తితే మనవడి వెంట పరిగెత్తుతూ పెద్దొరగారు నవ్వారు. తెరలు తెరలుగా నవ్వారు. భళ్ళు భళ్ళున నవ్వారు. అలలు అలలుగా నవ్వారు. ఇలా నవ్వడం కోసమే ఇంతకాలం ఉన్నానయ్యా అన్నట్టు పొర్లి పొర్లి నవ్వారు. ఇంకోసారి కూడా దొరగారు పెద్దగా నవ్వారండోయ్ అన్నాడు గుమస్తా సుబ్రహ్మణ్యం. ఎప్పుడు? అమరావతి నుంచి వెళ్ళిపోతూ దేవదర్శనానికి గుళ్ళోకొచ్చి ప్రదక్షిణ చేసి మంటపంలో ఉన్న వెంకటాద్రి నాయుడు విగ్రహం దగ్గరకొచ్చి ఆ విగ్రహాన్ని కిరీటం దగ్గర్నుంచి ముఖమంతా నిమురుతూ పెద్దగా నవ్వారు. హాయిగా, గుండె నిండుగా నవ్వారు. ఆయన కళ్ళు ఆనందంతో తళుక్కుమన్న ఘట్టం మరొకటుంది. రోజూ రాత్రిపూట అర్చకులు కోటలోకి ప్రసాదం తీసుకొచ్చినప్పుడు విభూతి కుంకం పెట్టుకొని ప్రసాదం వైపు చూసేవారు. అది ఏ పంచదారో పటిక బెల్లమో అయితే పక్కన పెట్టమని సైగ చేసేవారు. ఆ ప్రసాదం నేతి చిట్టిగారులైతే ఎక్కడలేని సంబరంతో కళ్ళు మెరవగా అంత పెద్ద దొరగారు చిన్నపిల్లాడైపోయి చెంగున చెయ్యి చాపేవారు నేతి చిట్టిగారుల కోసం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.